మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో కష్టాలు దూరమవ్వాలంటే పూజతో పాటు పఠించవచ్చిన మంత్రాలు. జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి మనసు స్థిరపడటం, ఆలోచనలు శాంతిగా ఉండటం, మంచి సంకల్పం పెరగటం చాలా ముఖ్యం. పూజ చేస్తూ కొంత సమయం ధ్యానంలా ఈ మంత్రాలను జపించడం మంచి ఫలితాలు ఇస్తుందని మన సంప్రదాయం చెబుతుంది. వీటి ఉపయోగం ఏమిటి? మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఏ పనిలోనైనా దృష్టి పెరుగుతుంది, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి, భయం, అయోమయం తగ్గుతుంది. 1 ఓం నమః శివాయ. అర్థం: శివునికి నమస్కారం. ఇది మనసును చాలా శాంతపరుస్తుంది. ప్రతిరోజు 108 సార్లు కాకపోయినా మీకు ఎంత సౌకర్యంగా ఉంటే అంత సమయం జపించవచ్చు. 2 ఓం నమో నారాయణాయ. అర్థం: నారాయణునికి నమస్కారం. ఈ జపం మనసులో భయం తగ్గించి ధైర్యాన్ని పెంచుతుందని అంటారు. 3 ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. సంపద మరియు శాంతి కోసం చెప్పే మంత్రం. అదృష్టం, ఆశీర్వాదం కావాలని అనుకునే వారు చదువుతారు. 4 గాయత్రి మంత్రం. సరళంగా ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది విద్య, బుద్ధి, లోపలి శక్తిని పెంచే మంత్రంగా ప్రసిద్ధం. ఈ మంత్రాలు ఎప్పుడు చదవాలి? ఉదయాన్నే నీళ్లు త్రాగి కొంచెం సమయం ప్రశాంతంగా కూర్చొని, సాయంత్రం దీపం వేసిన తర్వాత, లేదా మీకు ఏ సమయం సౌకర్యంగా ఉంటే ఆ సమయంలో. ముఖ్యం: ఇవి కేవలం మంత్రాలు మాత్రమే. నిజమైన మార్పు మీ ప్రయత్నం, పట్టుదల, శాంతి వల్లే వస్తుంది. మంత్రాలు మనసు స్థిరపరచడానికి ఒక సహాయం మాత్రమే. మీకు కావాలంటే ఏ సమస్యలు ఎదురవుతున్నాయి దానికి అనుగుణంగా చిన్న ఆధ్యాత్మిక సూచనలు కూడా చెప్తాను.